ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 38వ పేజీ 11వ కారిక కార్యకారణబద్ధౌ తౌ ఇష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞః కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యేణ సిద్ధ్యతః ఆ కారికలో కార్యకారణ బద్ధౌతా విష్యేతే అనుంది. సంధి అది తౌ ఇష్యేతే తా విష్యేతే అవుతుంది. అందుకని అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, అది కలిపి ప్రింట్ చేసిందనమాట. చదివేటప్పుడు విభజించి చదవాలి. గౌడపాదాచార్య 7వ మంత్రంలో చెప్పినటువంటి తురీయ ఆత్మ క్రిందటి మంత్రాలలో చెప్పినటువంటి విశ్వతైజస ప్రాజ్ఞ ఆత్మ 3 పాదాలు. ఈ 4ంటికి పోల్చి వాటిలో ఉన్న సామాన్య ధర్మాలు, వాటిలో ఉన్నటువంటి అసామాన్య ధర్మాలు అంటే వైధర్మ్యాలు చెప్తున్నారు. క్రిందటిసారి చెప్పాను కదా, కంపారిటివ్ కాంట్రాస్ట్ స్టడీ అని పట్టిక వేసి భేదములు, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. పోలికలేమిటి, దీనికి దానికి భేదాలేమిటి అని ఇట్లా చదివితే తేలిగ్గా అర్థమవుతుంది అని చెప్పాను. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ యొక్క ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాదకి ఉన్నటువంటి సామాన్య ధర్మాలు ఏమిటి, తురీయానికి వీటితో ఏమన్నా సామాన్య ధర్మాలు ఉన్నాయా, పోలికలు ఉన్నాయా, భేదాలు కూడా ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవి ఏమిటి అని చెప్పి విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ అజ్ఞానం అనేది ఒకటి ఉంది. అజ్ఞానం వల్ల మనం పొరపాట్లు చేస్తుంటాం కదా, అజ్ఞానం వలన పొరపాట్లు చేస్తుంటాం. మన వ్యావహారిక ప్రపంచంలో కూడా మనకు దేని గురించైనా అజ్ఞానం ఉంటే, మనకు తెలియకపోతే ఒక మిక్సీయే కొన్నాం అనుకోండి, గ్రైండర్, మనకు అది ఎలా ఉపయోగించాలో తెలియదు, దాని గురించి అజ్ఞానం ఉంటుంది మనకు. అప్పుడు ఏం చేస్తాము, దాన్ని ఉపయోగించడం చేతగాక దాన్ని తప్పుగా ఉపయోగిస్తాం మనం. అంటే దాన్ని సరిగా ఉపయోగించలేకపోతాం. అందువల్ల కొన్ని ఇబ్బందులు పడతాం. చాలాసార్లు మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. మొదట అన్నీ కొన్నప్పుడు అట్లాగే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి ఉపయోగించడానికి కావలసినటువంటి జ్ఞానం లేకపోవడం, దాన్ని ఏమంటాం, అజ్ఞానం అంటాం. అదేవిధంగా ఈ ఆత్మ అజ్ఞానం కూడా ఉన్నదనుకోండి. ఆత్మ గురించి జ్ఞానం లేకపోతే ఇక్కడ ఎవరు మిక్సీ అంటే బాడీ, మనస్సు, శరీరం, బుద్ధి ఇవన్నీ మిక్సీ లాంటివి. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఎలా సద్వినియోగపరచాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అని మనకు తెలియదు. ఈ శరీరం, మనసు, బుద్ధి వీటి గురించి ఇందులో ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ స్వరూపం ఏమిటి, అది గనక తెలుసుకోలేకపోతే దీన్ని ఎలా సద్వినియోగం చేయాలి, దీనివల్ల మనకు ప్రయోజనం, ఆనందం, సుఖం, శాంతి కలగకపోగా ఇది ఒక భారమై కూర్చుంటుంది. కారు కానీ, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ ఉపయోగించడం చేత కాకపోతే అవి మనకు అడ్డమే కదండి, ఇంట్లో భారమే కదా.
అదేవిధంగా ఈ శరీరం, మనసు, బుద్ధి అనేటువంటి పరికరాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగించాలి అని ఎలా అనేటువంటిది తెలుసుకోవాలంటే భగవంతుడు చెప్పాడు, ఆత్మజ్ఞానాన్ని కనుక పొందితే ఈ యొక్క పరికరాన్ని నువ్వు చక్కగా ఉపయోగించుకోగలవు అని చెప్పాడు. మనం ఏం చేస్తాం, పరికరాన్ని కొనుక్కున్నామే కానీ పుణ్యం వల్ల, పుణ్యాన్ని ఇచ్చి పరికరాన్ని కొనుక్కున్నాం. లక్షలు పోసి కారు కొనుక్కుంటారండి, తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియకపోతే నష్టమే కదా. డ్రైవర్ ఉన్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, ఎట్లా డ్రైవ్ చేయాలి, ఏ స్పీడ్లో వెళ్ళాలి, ఏ స్పీడ్లో వెళ్తే మనకు సేఫ్టీ లైఫ్ అని చెప్పి వాడికి తెలియాలా లేదా? లక్షలు పోసి కొనడం ప్రధానం కాదు, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఏ ట్రాఫిక్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి జ్ఞానం ఉండాలా వాడికి లేదా? లేకపోతే అన్ని లక్షలు కొన్నటువంటి కారు నాశనం అయిపోతుంది, వృధా అయిపోతుంది, ప్రమాదం కూడా. ప్రమాదమే కదా. అదేవిధంగా ఈ శరీరం అనేటటువంటి కారు మనం ఎన్ని లక్షలు ఇచ్చి కొనుక్కున్నాం, ఎన్ని లక్షల జన్మల పుణ్యం కరెన్సీని ఇచ్చి మనం కొనుక్కున్నాం. దీన్ని సరిగా ఉపయోగించుకోవాలి. మన కుటుంబంలో, మన జీవితంలో ఎన్నో స్పీడ్ బ్రేకులు వస్తూ ఉంటాయి. స్పీడ్ బ్రేకులు వచ్చినప్పుడు బొప్పి కొడుతుంది చూసారా, పైకి వెళ్ళి కొట్టుకొని బొప్పి కడుతుంది. అలాగే అదేవిధంగా మన లైఫ్లో కూడా, జీవితంలో కూడా మనకి ఎన్నో స్పీడ్ బ్రేకులు వస్తూ ఉంటాయి. భర్త వల్ల, భార్య వల్ల, తల్లి వల్ల, అత్తగారి వల్ల, పిల్లల వల్ల, అనేక విషయాల వల్ల, వ్యాధి, ముసలితనం వల్ల అనేకమైనటువంటి బొప్పులు కడుతూ ఉంటాయి మనకు. ఆ బాధ నుంచి ఎట్లా తట్టుకోవడం అంటే శాస్త్రం చెప్తుంది, ఆ లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ ఉంది కదా, దాని గురించి తెలుసుకో అంటుంది. ఆత్మజ్ఞానం, అదే తురీయ జ్ఞానం. ఆ తురీయ జ్ఞానాన్ని కనుక పొందామనుకుంటే, పొందితే ఈ శరీరాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు, మనస్సుని చక్కగా ఉపయోగించుకోవచ్చు. అసలు పూర్తిగా పరిపూర్ణ ఆరోగ్యం అప్పుడే వచ్చేది మనిషికి. పరిపూర్ణమైన శాంతి, ఆరోగ్యం, ఆనందం ఎప్పుడు వస్తాయంటే తన నిజస్వరూపాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా ఈ శరీరం అనేటటువంటి పరికరాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఆనందంగా ఉంటాడు. కనుక అలా గనక తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఈ శరీరం భారమై కూర్చుంటుంది, మనస్సు భారం అవుతుంది. జీవితం ఎప్పుడైతే శరీరం, మనసు భారం అవుతుందో జీవితం కూడా భారంగా ఉంటుంది. కలతలు, మనిషికి దిగులు, చింత, ఇవన్నీ భారమే కదా. అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా తెలుసుకో అంటున్నారు. ఎలా తెలుసుకోవాలి? అజ్ఞానం అనేది ఒకటి ఉన్నది. ఆ అజ్ఞానానికి 4 పేర్లు పెడుతున్నారు ఇక్కడ. తర్వాత అజ్ఞానం వల్ల చేసే తప్పులు ఉంటాయి చూసారా, దోషాలు, వాటిని శాస్త్రంలో ఏం చెప్తారంటే అధ్యాసం అంటారు. భ్రమ, అజ్ఞానం వల్ల తప్పులు చేస్తాం, భ్రమ కలుగుతుంది. దానివల్ల, అజ్ఞానం వల్ల అనేక భ్రమలకు లోనవుతాం. ఇప్పుడు అజ్ఞానానికి 4 పేర్లు పెడుతున్నారు, భ్రమకి 4 పేర్లు పెడుతున్నారు గౌడపాదాచార్య వారు. ఏమిటి ఆ పేర్లంటే, అజ్ఞానానికే నిద్ర అని పేరు పెట్టారు. ఇక్కడ నిద్ర అంటే అజ్ఞానం, సుషుప్తి అని అర్థం. ఏమండి అజ్ఞానానికి నిద్రని పెట్టారు పేరు ఎందుకంటే చెప్తారు తర్వాత. నిద్రలో ఎట్లాగైతే ఏమి తెలియవో అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఏమి తెలియవు, అందుకని నిద్ర లాంటిది. ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా నిద్రపోతున్నది ఇప్పుడు. ప్రపంచం అంతా అంటే అందరూ మానవులు నిద్రలో ఉన్నారంటుంది శాస్త్రం. మనం అనుకుంటున్నాం రాత్రిపూట మాత్రమే నిద్రపోతున్నాం మనం అనుకుంటున్నాం. శాస్త్రం ప్రకారం మెలకువతో ఉన్నప్పుడు కూడా అజ్ఞానులందరూ అజ్ఞానంలో ఉండడం వల్ల వీళ్ళందరూ నిద్రపోతున్నట్లే అంటుంది శాస్త్రం. శాస్త్రం ప్రకారం అజ్ఞానులందరూ, ఆత్మజ్ఞానం లేని వారందరూ నిద్రలో ఉన్నారు అని అర్థం. అందుకని నిద్ర అని పేరు పెట్టారు. రెండవ పేరు ఏం పెట్టారు అంటే అగ్రహణం అన్నారు. అగ్రహణం అని పేరు. అగ్రహణం అంటే ఏమిటి? గ్రహించలేకపోవడం, దేనిని గ్రహించలేకపోవడం అగ్రహణం అంటారు. దేనిని గ్రహించలేకపోవడం, తెలుసుకోలేకపోవడం,
ఇంగ్లీష్లో నాన్ పర్సెప్షన్ అంటారు. సత్యమైన దాన్ని తెలుసుకోలేకపోవడం అగ్రహణం అన్నాం. సూర్యగ్రహణం చంద్రగ్రహణం కాదు. అగ్రహణం అంటే గ్రహించలేకపోవడం. నా గ్రహణం అగ్రహణం. ఏమిటి? తాడు తాడుగా గ్రహించలేకపోవడం, తాడు పాముగా చూడడం. తాడు తాడుగా గ్రహించలేకపోవడం ఏమిటి? అగ్రహణం. చీకట్లో మందంధకారంలో తాడుని తాడుగా చూడకపోతే దాన్ని ఏమంటాం? అగ్రహణం అంటాం. మనకు ఫ్యాన్ స్విచ్ ఏదో తెలియదు కదా, లైట్ స్విచ్ తెలియదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, దాన్ని ఏమంటాం? అగ్రహణం అంటారు. ఫ్యాక్ట్ తెలియదని అర్థం కదా. అలా అన్నమాట. మూడవ పేరు ఏంటంటే కారణం అని పేరు. అజ్ఞానానికి కారణం అని పేరు. అజ్ఞానానికి కారణం అని ఎందుకు పేరు పెట్టారంటే, అజ్ఞానం తప్పులు చేయడానికి అదే కదా కారణం. మనం దోషాలు అన్నీ రావడానికి, భ్రమపట్టానికి, తప్పులు చేయడానికి అన్నీ అజ్ఞానమే కదండి కారణం. కనుక అజ్ఞానానికి కారణం అని కూడా పెట్టచ్చు. కారణం అని పేరు అజ్ఞానానికి. మూడో పేరు. నాలుగవ పేరు ఏం పెట్టాం? బీజం అన్నాం. బీజం అని పేరు. బీజం ఉంటే కదండి అంకురం వస్తుంది. స్ప్రౌట్. అంకురం అంటే తెలుసు కదా, మొలక. బీజం ఉంటేనే మొలక వస్తుంది. భ్రమ అనే మొలక రావాలి అంటే, ఏదైనా తప్పు అనే చెయ్యాలి అంటే దానికి అజ్ఞానం ఉండాలి కదా, బీజం. కనుక అజ్ఞానానికి బీజం అనే పేరు కరెక్ట్గా ఉంటుంది కదా. కనుక అజ్ఞానానికి బీజం అని పెట్టారు పేరు. 4 పేర్లు. ఏమిటా 4 పేర్లు? మొదట అజ్ఞానానికి నిద్ర అని పేరు, రెండవ పేరు అగ్రహణం అని పేరు, 3 కారణం అని పేరు, 4 బీజం అని పేరు. సరే, ఈ నిద్ర, అగ్రహణం, బీజం, కారణం అనేటువంటి అజ్ఞానం నుంచి ఏమేమి పుడతాయి అంటే అధ్యాసం పుడుతుంది. అధ్యాస అన్నారు. సూపర్ ఇంపోజిషన్. భ్రమ. ఒకటి మరొకటిగా కనపడటం, ఒకటి మరొకటిగా కనపడుతుంది. మనం కూడా నడిచేటప్పుడు ఒక్కొక్కసారి ఒక చెట్టు, ఎండిపోయిన చెట్టు ఉంటుంది, దానికి అప్పుడే కొంచెం కొంచెం ఆకులు వస్తూ ఉంటాయి, అటు ఇటు చిన్న చిన్న కొమ్మలు. అది చెట్టు అని తెలియక మనం ఏం అనుకుంటాం? దొంగవాడు ఉన్నాడు, నుంచున్నాడు అనుకుంటాం. రాత్రిపూట కూడా ఇంట్లో పెరట్లో చెట్లు ఉంటే తలుపు తీసి, వెనకటి రోజుల్లో అటాచ్డ్ బాత్రూమ్లు అన్నీ ఉండేవి కాదు కదా, తలుపు తీసుకొని బయటకు వెళితే ఆ చెట్టు కదులుతుంటే అమ్మ దొంగవాడు ఉన్నాడని అనుకుంటాం. అది భ్రమ కాదా? చెట్టుని చెట్టుగా చూడకుండా అది ఏదో కదులుతూ ఉంటే దొంగవాడున్నాడు అని భ్రమపడతామా లేదా? దాన్నే అధ్యాసం అంటాం. సూపర్ ఇంపోజిషన్ అంటారు. అధ్యాసం. భ్రమ వల్ల ఏం చేస్తాం? పెద్దగా కేకలు పెడతాం, అరుస్తాం కదా. ఇది ఏం పుట్టింది ఇప్పుడు? ఆ భ్రమ వల్ల, అజ్ఞానం వల్ల భ్రమ కలిగింది. దొంగవాడు ఉన్నాడని భ్రమ కలిగింది. పాము లేని చోట తాడు మీద పాము కనపడింది. అది అధ్యాసం అంటే. అధ్యాసం అంటే ఒకటి మరొకటిగా కనపడడం, లేనిది ఉన్నట్లుగా కనపడడం, ఒకదాన్ని మరొకదానిగా చూడడం అధ్యాసం అన్నారు. ఇంగ్లీష్లో ఎర్రర్ అంటారు. ఇంగ్లీష్లో ఎర్రర్ అన్నారు. ఇప్పుడు అజ్ఞానం తండ్రి అయితే అధ్యాసం కొడుకు, ఫాదర్ సన్ లాంటి అనమాట, తండ్రి పిల్లవాళ్ళలాగా. కనుక అధ్యాసం ఎక్కడి నుంచి వస్తుందండి? అజ్ఞానం వల్ల వస్తుంది. కనుక అధ్యాసం ఏమవుతుంది అప్పుడు? అధ్యాసానికి 4 పేర్లు. అజ్ఞానానికి 4 పేర్లు ఉంటే మరి అధ్యాసానికి 4 పేర్లు ఉండాలి కదా. ఏమిటి ఆ 4 పేర్లు అంటే, మొదటిది స్వప్న. మీకు ఆ శ్లోకాలు ఏం కనపడదు, అవన్నీ తర్వాత చెప్తాను నేను. స్వప్న అన్నారు. స్వప్న అని ఎందుకు పెట్టాం అధ్యాసానికి? ఇక్కడ స్వప్న అంటే మనకు వచ్చే కళని కాదు అర్థం. అధ్యాసానికి, భ్రమకి స్వప్నం అని పేరు పెట్టాం మనం. ఒక పేరు. ఎట్లాగైతే అజ్ఞానానికి నిద్ర అని పేరు పెట్టామో, స్వప్నానికి అధ్యాసం అని పేరు పెట్టాం. ఎందుకు తెలుసా? కళలో ఎట్లయితే అన్నీ లేని వస్తువులే కదా చూస్తాం. కళలో నిజమైన వస్తువులన్నీ చూస్తాం మనం. కళలో ఏనుగు చూస్తాం, ఉన్నదా? అది లేదు. కళలో గుడి చూస్తాం, ఉన్నదా? లేదు. కళలో 100 రూపాయల నోటు చూసాం, ఉన్నదా నిజంగా? లేదు. అంటే మనం చూసేవన్నీ కూడా కళలో ఏమిటి? భ్రమ. లేనివి ఉన్నట్లుగా కనపడతాయి.
కనుక అధ్యాసంలో మనం ఏం చేస్తున్నాం? లేని దొంగవాడు ఉన్నట్టుగా కనపడుతున్నాడు, లేని పాము ఉన్నట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఉన్నట్లుగా భ్రమపడుతున్నాం. మనం ఉన్నది బ్రహ్మమే, కానీ జగత్ అని భ్రమపడుతున్నాం. కనుక ఇప్పుడు అధ్యాసానికి మరొక పేరేం పెట్టారు? స్వప్న అన్నారు. స్వప్నంలో నువ్వు ఎలాగైతే లేని వస్తువులన్నీ ఉన్నాయి అనుకుంటున్నావో, ఈ అధ్యాసం వల్ల కూడా అంతే. ఈ శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి అని అనుకుంటున్నావు అంటుంది శాస్త్రం. ఇది అర్థం కావడానికి కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుందిలేండి, అది తర్వాత విషయం తెలుసుకుందాం ముందు. ఇది మనసులో ఊరటానికి సంవత్సరాలు పడుతుంది. ఓకే, ఇప్పుడు స్వప్న అని పేరు. రెండవ పేరు ఏమిటి అంటే అన్యథాగ్రహణం అన్నారు. అధ్యాసానికి మరొక పేరు అన్యథాగ్రహణం. తాడును తాడుగా గ్రహించకపోవడం అగ్రహణం అన్నాం. అది అజ్ఞానం. గ్రహించకపోవడం వల్ల ఏమైంది? ఆ తాడుని ఒకడు పాముగా చూస్తున్నాడు, ఒకడేమో మాలగా కనపడుతుంది మరొకడికేమో పెద్ద కర్ర ముక్కలాగా కనపడుతుంది, మరొకడికేమో నీటి ధారలాగా కనపడుతుంది. అదే పాము, అదే తాడు. మరొకడికేమో భూమి మీద పగులు ఉంటుంది చూసారా, అది కనపడుతుంది. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, నాకు చాలా భ్రమలు ఉన్నాయి చిన్నప్పుడు. ఒక ఇంట్లో, మా ఇంటి ఎదురిల్లు అనమాట, కొంచెం పెంకుటిల్లు అది. ఆ ఇంటి చూరు దగ్గర పైన వాళ్ళు కరెక్ట్గా సిమెంట్ పూత వేస్తారు. ఏదైనా క్రాకులు వస్తుంటే సిమెంట్ వేస్తారు కదా, అది ఎట్లా వేశాడంటే ఇట్లా పావు షేప్లో వేశాడు వాడు. అది చూస్తే నాకు పావే గుర్తుకొస్తుంది. కరెక్ట్గా తల పెద్దగా ఇట్లాగే క్రాక్ అట్లాగే కదా వస్తుంది. ఆ క్రాక్ షేప్లోనే వేస్తే పాము కనపడేది. పాము అనుకుంటే దాన్ని అది చూస్తే నాకు భయం. అప్పుడు 6-7 ఏళ్ళప్పుడు భయం ఉండక ఏముంటుంది. అప్పుడు ఇంటి నిండా పాములు వస్తుండేవి. అప్పుడు పొట్టు బస్తాలు, బొగ్గుల బస్తాలు ఇవన్నీ ఉండేవి కదా, కట్టెల బస్తాలన్నీ. వాటిట్లో పామును చూస్తుండేవాళ్ళం. ఆ చూసిన పాము ఎక్కడ చూసినా పామే కనపడేది. అది భ్రమే కదా. అందుకని భూమి మీద ఒక పగులు ఉన్నా సరే పాములాగా కనపడుతుంది. ఇవన్నీ ఏమిటి? అన్యథాగ్రహణం, వేరే విధంగా తీసుకోవడం. అన్యథ అంటే ఏమిటి? వేరే విధంగా. ఉన్నదేమిటి అక్కడ? తాడు అగ్రహణం వల్ల, తాడుగా తెలుసుకోకపోవడం వల్ల, తాడు అజ్ఞానం వల్ల మాల అనేటటువంటి అన్యథాగ్రహణం. ఒకడికేమో భూమి పగులని అన్యథాగ్రహణం, మరొకడికేమో ఇది నీటి ధార అనేటువంటి అన్యథాగ్రహణం, మరొకడికేమో ఇది పూల మాల అని అన్యథాగ్రహణం. ఉన్నది ఒక తాడు. ఎన్ని తప్పులు చేస్తున్నావు? ఎంతమంది ఎన్ని రకాలుగా చూస్తే అన్ని కనపడతాయి. అక్కడ ఉన్నది ఒకటే వస్తువు, కానీ చూసే వాళ్ళందరూ విడివిడిగా చూస్తున్నారు. దీన్ని ఏమంటాం? అన్యథాగ్రహణం అన్నాం. దేనికి పేరు ఇది? అధ్యాసానికి పేరు, ఎర్రర్కి పేరు. అజ్ఞానానికి ఇగ్నరెన్స్ అని పేరు. సెల్ఫ్ ఇగ్నరెన్స్ లీడ్స్ టు ఎర్రర్. అధ్యాసం ఎర్రర్, అజ్ఞానం ఇగ్నరెన్స్. ఎన్ని పేర్లైనాయి ఇప్పటికీ? 2 పేర్లైనాయి. దేనికి? అధ్యాసానికి. 3వ పేరు ఏంటంటే కార్యం అని పేరు. ప్రోడక్ట్, కార్యం, పుట్టింది. అజ్ఞానం కారణమైతే అజ్ఞానం వల్ల పుట్టినటువంటి అధ్యాసం ఏమవుతుంది? కారణం అవుతుంది, కార్యం అవుతుంది. అది తండ్రి అయితే వీడేమవుతాడు? కొడుకు కదా. కారణం కార్యం, కారణం నుంచే కదండి కార్యం వస్తుంది కదా. అందుకని తాడు అనేది కారణమైతే పాము అనేది ఏమవుతుంది? కార్యం అవుతుంది. చెట్టు అనేది కారణమైతే దొంగవాడు ఏమవుతాడు? కార్యం అవుతాడు. దాని నుంచే కదా పుట్టాడు భ్రమ వల్ల. కనుక కార్యం అని పేరు. 4వ పేరు ఏంటంటే అంకుర. అంకుర అంటే మొలక, పిలక అంటారు చూసారా. పిలక వచ్చింది అంటారు. పిలక అంటే ఏమిటి? చిన్న పిలక లాంటిది వస్తుంది, మొలకలాగా వచ్చేది. కనుక కార్యం మరొక పేరు అంకురం. అంకురం ఎట్లా వస్తుందండి? బీజం ఉంటే వస్తుంది అన్నారు. బీజం లేకుండా అంకురం వస్తుందా? రాదు కదా. కనుక అంకురం చూడంగానే ఏమనుకుంటాం? అక్కడ ఏదో బీజం ఉంది లోపల అంట.
ఎక్కడ చూసినా వేప మొక్కలు ఇప్పుడు చూసారా? చూసారా? ఎందుకంటే వేపకాయలు పడుతున్నాయి బోలెడన్ని, వర్షము పడుతుంది, పిచ్చిగా మునుస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అది మొలవంగానే ఏం చేస్తారు మీరు? పాపం వేప విత్తనం పడింది, బీజం, అందుకని మొలకొచ్చింది. ఎంత చక్కగా ఉంటుంది, చిన్న మొలక, ఆకు అందంగా ఉంటుంది. మొలక బీజం లేకుండా వస్తుందా? రాదు కదా. కనుక అంకురం అని పేరు. సో అధ్యాసానికి 4 పేర్లు పెట్టాం, అజ్ఞానానికి 4 పేర్లు. ఈ 4 పేర్లు టాలీ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం. అర్థమైందా? ఈ ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాదలో తర్వాత తురీయం 4ని పోల్చుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. చూడండి కారికలో 11వ కారిక, కార్యకారణ బద్ధౌ తౌ ఉన్నారు. కార్యం అంటే తెలుసు మీకు, ఇప్పుడు కారణం అంటే కూడా తెలుసా? ఇప్పుడే కదా చెప్పాను. కార్యకారణ బద్ధౌ తౌ. కారిక మాత్రం చదివాం క్రిందటి వారం, మీకు వివరణ చెప్పలేదు నేను. విశ్వ తైజసౌ అన్నారు. విశ్వ అంటే ఎవరు? ఎన్నో పాదం? 1వ పాదం, ప్రథమ పాదం. తైజస ఎన్నో పాదం? 2వ పాదం. 3వ పాదం ఎవరు? ఏమండి 2 పాదాలే కదండి మాకుంది అనకద్దు, మన పాదాలు కాదు. 3వ పాదం ప్రాజ్ఞ అన్న. విశ్వ తైజసౌ కార్యకారణ బద్ధౌ తౌ అన్నారు. విశ్వడు అనేవాడు వేకర్, మెలకుతో ఉన్నవాడు. విశ్వ విశ్వతైజసౌ, వీళ్ళిద్దరికీ అంటే మెలకుతో ఉన్నవాడికి నిద్ర కలగనేవాడు, ఇద్దరనమాట. వేకర్ అండ్ డ్రీమర్ కదా విశ్వతైజస అంటే. వేకర్ అండ్ డ్రీమర్. వేకర్ మొదటి పాదం అయితే డ్రీమర్ 2వ పాదం, ద్వితీయ పాదం. ఏమిటిట వీళ్ళకిద్దరికీ? తౌ కార్యకారణబద్ధౌ ఇష్యేతే. వీరిద్దరికీ కూడా కార్యకారణ బద్ధ అంటే వాళ్ళిద్దరూ కూడా కార్యకారణం వల్ల బద్ధులై ఉన్నారు అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? కార్యకారణబద్ధౌత అంటే ఎఫెక్ట్ అండ్ కాజ్. వీళ్ళకి కాజ్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళిద్దరు. ఎవరు? వేకర్ అండ్ డ్రీమర్. స్వప్న నిద్ర, అన్యథాగ్రహణం, అగ్రహణం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఎలా ఉంటాయండి అంటే 2వ లైన్లో చెప్తారు. మరి ప్రాజ్ఞుడైతే మెలకుతో ఉన్నాం, కలగంటున్నాం. కలగరేటప్పుడు అన్నీ ఏం చేస్తున్నాం మనం? లేనివన్నీ చూస్తున్నాం. అన్యథాగ్రహణం ఉంది కదా. అదేవిధంగా మెలకుతో ఉన్నప్పుడు కూడా అన్యథాగ్రహణం ఉంది మనకు. అజ్ఞానం వల్ల, ఆత్మ అజ్ఞానం వల్ల అన్యథాగ్రహణం ఉంది, అగ్రహణం ఉంది, అన్యథాగ్రహణం ఉంది. మనకు చాలా విషయాలు తెలియవు కదండి, తెలిసినా కూడా వేరే విధంగా తెలుస్తున్నాయి కదండి కదా. అన్యథాగ్రహణమే కదా. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడండి, నన్ను అపార్థం చేసుకున్నారంటే ఏమిటండి చెప్పండి? అపార్థం పేరుకి అన్యథాగ్రహణం అని పేరు. గౌడపాదాచార్యుల వారు అపార్థానికి అన్యథాగ్రహణం అని ఇచ్చారు. బ్యూటిఫుల్ వర్డ్ తెలుగులో, అపార్థం అన్నారు. అపార్థాన్ని గుర్తుందా అసలు? నన్ను అపార్థం చేసుకున్నారండి అంటుంటారు. అంటే ఏమిటి? అన్యథాగ్రహణం అండి అని అర్థం. అగ్రహణం వల్ల నన్ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అన్యథాగ్రహణం. ఇది మంచి ఎగ్జాంపుల్. అన్యథాగ్రహణానికి మంచి ఇదే కదా మనకు పెద్ద పోరు చిన్నప్పటి నుంచి జీవితంలో. మా వారు నన్ను అర్థమే చేసుకోవటం లేదండి, అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నారు. మా అత్తగారు నన్ను అర్థం చేసుకోకపోవడం అగ్రహణం, అపార్థం చేసుకోవడం అన్యథాగ్రహణం. చక్కగా ఉంది. పొద్దున్న నుంచి మాట జ్ఞాపకం రాలేదు, మిమ్మల్ని అందరూ చూడంగానే జ్ఞాపకం వస్తున్నాయన్నీ. కనుక పొరపాటు అంటాం చూసారా, అచ్చమైన పదం పొరపాటు. పొరపాటు గ్రహపాటు అన్నారు. అందుకని ప్రేమించడమే పొరపాటు అన్నాడు ఎవరో. అలాగే ఇక్కడ అగ్రహణం అన్యథాగ్రహణం ఉన్నాయి. అదేవిధంగా ఏమిటి అగ్రహణం అన్యథాగ్రహం అంటే, నేను పరిచ్ఛిన్నుణ్ణి
అన్యథాగ్రహణం. నేను ఆత్మనని తెలియకపోవడం అగ్రహణం. ఆత్మని గ్రహించకపోవడం అగ్రహణం. ఆత్మని నేను తెలుసుకోకపోవడం వల్ల ఏం చేస్తున్నాను నేను శరీరాన్నని, నాకు వ్యాధి ఉన్నదని, నాకు మరణం ఉన్నదని పరిచ్ఛిన్నుడిగా అంటే అల్పుడిగా నేను భావించుకుంటున్నాను. అన్యథాగ్రహణం. ముసలి వాళ్ళం అయిపోతున్నాం, ఎవరు చూస్తారో ఏమో, ఏ వ్యాధి వస్తుందో ఏమో, ఏమైపోతామో ఏమో అనేటటువంటి దిగులు, చింత ఇవన్నీ దేనికి వస్తున్నాయి? అగ్రహణం వల్ల. ఏ అగ్రహణం? ఆత్మ అగ్రహణం. నేను ఆత్మననేటటువంటి అజ్ఞానం అగ్రహణం. అది ఉండడం వల్ల అన్యథాగ్రహణం ఏమిటి? వ్యాధి, జర, మరణ, దుఃఖం, ఆర్థిక ఇబ్బందులు, ఆ ఇబ్బందులు ఒకటా రెండా? పెద్ద లిస్టు, చాలా పెద్ద లిస్టు. ఇవన్నీ అన్యథాగ్రహణం. ఎవరికి? మెలుకుతూ ఉన్నవాడికి. కలలో కూడా ఏమైనా సుఖంగా ఉంటామా? అది లేదు, అక్కడ కష్టం. ఆత్మ అజ్ఞానం వల్ల మెలకుతో ఉన్నప్పుడు ఆత్మ అజ్ఞానం అగ్రహణం. దానివల్ల ఏమొచ్చింది? మెలకుతో ఉన్నప్పుడు అన్యథాగ్రహణం. అన్యథాగ్రహణం ఏమిటి? ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను, ఈ శరీరానికి ప్రాబ్లమ్స్ అన్నీ నావి అనుకుంటున్నాను, దీనికి వచ్చేటటువంటి కష్టాలన్నీ నా కష్టాలని చెప్పి అనుకుంటున్నాను. మనకు అజ్ఞానం ఒకటి ఉందని తెలియదు. ఇది అన్యథాగ్రహణం అని తెలియక చిన్నపిల్లవాడు వాడు జుట్టు వాడు వీక్కుంటూ ఉంటాడు, పొట్ట కింద చేయి పెట్టుకొని నేను ఏడుస్తూ ఉంటాడు. మనం కూడా అంతే. ఆత్మ కూర్చొని నేను ఆత్మనని తెలుసుకోకుండా దిగులు, చింత, ఒకటే కలత. ముఖం చూస్తే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది. బయాప్సీ టెస్ట్ చేస్తారు సరే, భయం భయం పుట్టి, అందుకని బయాప్సీ అని పేరు దానికి. రిపోర్ట్ వచ్చిందాక ఏ వ్యాధి ఉన్నదో ఏముందో ఎప్పుడు వస్తుందో అనుకుంటాడు. ఏమీ లేదంటాడు అప్పుడు డాక్టర్. తర్వాత అబ్బా ఈ వారం రోజులు రిపోర్ట్ వచ్చే లోపల నరకయాతన. వారం రోజులు రిపోర్ట్ రాకముండానికి ముందు నరకయాతన అనుభవించాడు కదా. వ్యాధి సంగతి తర్వాత, వ్యాధి రాకముందే రిపోర్ట్కి ఇంత బాధపడ్డానే. ఏం గ్రహణం అండి ఇది? అన్యథాగ్రహణం. అవసరమా? ఆత్మకి ముసలితనము లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, బయాప్సీ లేదు, భయము లేదు. నేను ఆత్మనని తెలుసుకోకపోవడం వల్ల మరణం లేనటువంటి, వ్యాధి లేనటువంటి, జన్మ లేనటువంటి ఆత్మని నేను అని తెలుసుకోకపోవడం వల్ల, అగ్రహణం వల్ల, అజ్ఞానం వల్ల అన్యథాగ్రహణం రకరకాలు. అక్కడ పాము ఎలాగైతే మాల, భూఛిద్రం, నీరు ప్రవాహం అని చెప్పి చూసాం కదా, అదేవిధంగా ఇక్కడ నేను అల్పుణ్ణి, నాకు అది తెలీదు, ఇది తెలీదు అని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నేను నష్టపోయినాను జీవితంలో, నేను ఎన్నెన్నో తప్పులు చేశాను, నన్ను ఎవరు క్షమిస్తారా క్షమించరా, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, ప్రేమ కూడా సరిగ్గా చూపించడం లేదు, చూపించేవాళ్ళు కూడా అప్పుడప్పుడు చూపిస్తున్నారు, చూపించేవాడు కూడా మళ్ళీ కొంచెం చూపించి మళ్ళీ మర్చిపోయినారు. ఒక ఆవిడకి అదే, ఇప్పుడు నన్ను అందరూ వదిలిపెట్టేశారండి అంటుంది ఫోన్లో. నా దగ్గరికి ఎవరు రావడం లేదండి, నన్ను అందరూ వదిలిపెట్టేశారు. అదొక ప్రాబ్లం. అంటే నన్ను అందరూ వదిలిపెట్టేశారు, నేను ఎవరికి అక్కర్లేదు అనేటటువంటి ఒక బాధ లోపల మనిషికి. ఇవన్నీ అవసరమా? వీటిని ఏమంటారు? గౌడపాదాచార్యుల వారు అన్యథాగ్రహణం. ఎవరికి రా అన్నాడు? ఈ మొదటి పాదానికి రెండో పాదానికి. ఇది మొదటి పాదం రెండో పాదం కథ. విశ్వుడికి తైజసుడికి. ఎవరు విశ్వుడు? మెలుకుతూ ఉన్నాడే వీడే. ఇప్పుడు మెలుకుతూ ఉన్నాం కదా మనం, వీడికి ఇవన్నీ అన్యథాగ్రహణం. కళలో కూడా అంతే. పెట్టి పోగొట్టుకుంటాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు, కాలు జారి పడతాడు, పులి వెంబడి పడుతుంది, అన్నీ అన్యథాగ్రహణాలు. ఎందుకని? తాను మెలకుతో ఉండేవాడిని వేకరణని తెలియకపోవడం లేదు, కల వచ్చింది అక్కడ బాధపడ్డాడు. మరి నిద్రలోకి పోతే ఇప్పుడు వాడి గురించి చెప్తున్నాడు రెండో లైన్లో. ప్రాజ్ఞ కారణబద్ధ అన్నారు. ప్రాజ్ఞ అంటే ఎవరు? ఎన్నో పాదం? మూడో పాదం. మూడో పాదంలో ఉన్నటువంటి ప్రాజ్ఞ ఆత్ముడికి ఏమి ఒక్కటే ఉంది, అన్యథాగ్రహణం లేదు, ఏమీ తెలీదు అనే స్థితి ఒక్కటే. అగ్రహణం మాత్రమే ఉంటుంది. అగ్రహణం బీజం, కారణం నిద్ర. చూసారా? నిద్రపోయేవాడికి ఏమీ తెలియదు. మూడో పాదం స్లీపర్.
స్లీపర్కి మూడో పాదంలో ఉన్నటువంటి సుషుప్తిలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడికి ఏమీ తెలియదండి. అక్కడ అన్యథా గ్రహణం ఏమన్నా ఉన్నదా? నేను అల్పుణ్ణి, నాకేం తెలియదు, నా కాలు నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది ఏమన్నా తెలుస్తుందా వాడికి నిద్రలో? అన్యథా గ్రహణం లేదు కదా. ఉన్నది ఒక్కటే, ఏమిటి? నాకేమీ తెలియదు అనేటటువంటిది ఉన్నది. దాన్ని అగ్రహణం అన్నారు. అగ్రహణానికి మరొక పేరేంటి? కారణ అన్నారు. అందుకని కారణబద్ధస్తు, కారణం అనే దాని చేత, అజ్ఞానం అనేది చేత బంధింపబడి ఉన్నాడు, బద్ధుడై ఉన్నాడు. ఎవరు? నిద్రపోయేవాడు. అందువల్ల హాయిగా నిద్రపోతున్నాడు, కానీ అన్యథా గ్రహణం లేదు, ప్రాబ్లం లేదు, పొరపాట్లు లేవు, అపార్థాలు లేవు, అత్తగారు ఏమన్నదా అని చెప్పి దిగులు లేదు, బాస్ ఏమన్నాడని చెప్పి దిగులు లేదు, ముసలితనం ఉందని చెప్పి ఏమైనా దిగులు ఉందా నిద్రలో? ఇంకా అప్పుడు కూడా ఎందుకు, అప్పుడు కూడా ఎందుకు, ఇప్పుడే కష్టపడుతుంటే నిద్రలో కూడా ఎందుకు అంటారు. అపార్థం లేదు, పొరపాటు లేదు, దోషం లేదు, నొప్పి లేదు, ఎటువంటివి లేవు, అన్యథా గ్రహణాలే లేవు. ఒక్కటే ఉంది, అజ్ఞానం మాత్రం ఉంది. నేను ఎవరు ఏమిటి అని తెలియకుండా పడుకున్నాడు. ఒక చెక్క ముక్కలాగా కట్టెలాగా పడుకుంటాడు. ఏమీ తెలియదు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు, తన శరీరమే తనకు తెలియదు కదండి. బంధువుల సంగతి తర్వాత సంగతి, తన శరీరమే తనకు తెలియదు, తన పడుకున్న చోటు తెలియదు, తన పడుకున్నటువంటి మంచము తెలియదు. ఏమి తెలుసు కనుక ఫలాంది తెలుసు అని చెప్పండి నిద్రలో. అందుకని అగ్రహణం అని పేరు, కారణం అని పేరు, బీజం అని పేరు. అప్పుడు ఈ యొక్క ముసలితనము, వ్యాధి, బంధు బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా పోయినాయా? కొంచెం మరుగైనయా? మరుగైనాయి అంతే. బీజావస్థలో ఉన్నాయి, అంకురం లేదు. పొద్దున్న లేస్తే అంకురం వచ్చేస్తాయి. అందుకని హాయిగా నిద్రపోవడానికి అందరం ఇష్టపడతాం, అర్థమైందా? ఎందుకంటే బీజావస్థలో కష్టాలు తెలియవు కదా, హాయిగా ఉంటుంది. మెడకు వచ్చిందంటే సరే, ఫోను, కాలింగ్ బెల్లు, వాళ్ళు వీళ్ళు అన్నీ పిలుస్తూ ఉంటారు. అది ప్రాజ్ఞహాతు కారణబద్ధ. మరి మా తురియం సంగతి ఏమిటండి, మా హీరో అన్నారు. మొదటి పాదానికి అగ్రహణం, అన్యథాగ్రహణం. మూడవ పాదానికి ఓన్లీ అగ్రహణం. పూర్తిగా తెలియకపోతే బాధే లేదండి. నిద్రలో ఏమీ తెలియదు, పాము మీద పోయినా కూడా తెలియదు కదా. ఎన్నెన్ని పోతున్నాయి, పాకుతున్నాయి, మనకేం తెలుసు రాత్రిపూట మన మీద కదా. అందువల్ల పూర్తిగా తెలియకపోతే బాధ లేదు, పూర్తిగా తెలిస్తేనూ బాధ లేదు. ఇప్పుడు మెణుకుతో ఉన్నప్పుడు నిద్ర కలగనేటప్పుడే సగం తెలుస్తుంది, సగం తెలియదు, మనకు బాధ. అన్ని సమస్యలు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. టోటల్ నాలెడ్జ్, టోటల్ ఇగ్నరెన్స్, బ్లిస్. కనుక తుర్యే అగ్రహణము నాస్తి, అన్యథాగ్రహణము నాస్తి. తుర్య అంటే ఏమిటి? ఆత్మజ్ఞానంలో, జ్ఞానమునందు, ఆత్మయందు తుర్యే. తుర్యే అంటే ఆత్మ అని అర్థం. ఆత్మయందు తుర్యే, చైతన్యమునందు. ద్వౌ తౌ న సిద్ధ్యత. ద్వౌ తౌ అంటే ఏమిటవి? రెండు, కార్యం, కారణం. మిగతా పేరు చెప్పండి. గ్రహణ, అగ్రహణం, అన్యథాగ్రహణం. బీజం, కార్యం. మరొకటి ఏమిటి? బీజం అంకురం, బీజం అంకురం, కారణం కార్యం. ద్వౌ తౌ, ఈ రెండు కూడా లేవు అన్నాడు. ఎప్పుడు మనం ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఉండవు. అప్పుడే శాంతి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే ఆనందం, అప్పుడే శాంతి, అప్పుడే ఆరోగ్యం, అన్నీ అప్పుడే. అది తెలిసినప్పుడే. అది తెలియనంత వరకు పడు మనమే పడు అంటారు చూసారా. బాధపడాల్సిందే, తప్పదు అన్నారు. అందుకని నేను తురీయమని తెలుసుకోవాలి. నేను తురీయని, ఆత్మని అని తెలుసుకున్నప్పుడు అగ్రహణం ఉండదు, అన్యథాగ్రహణం ఉండదు, కార్యం ఉండదు, కారణం ఉండదు.
బీజం ఉండదు, అంకురము ఉండదు. మరొకటి ఏమిటి, ఇంకోటి చెప్పారు, నిద్ర లేదు, స్వప్నం లేదు. అప్పుడేమిటండి మెలుగుతూనే ఉంటానా అన్నాడు. అంటే నిద్రపోయేది స్వప్నం ఈ శరీరం. ఈ శరీరం మనసుకే నిద్ర స్వప్నమే, కానీ వీటన్నిటిని చూసేవాడిని నేను సాక్షి తురీయమును అన్నారు. ఇవన్నీ నాకు అంటవు, అసంగుణ్ణి నేను, అసంగహ అని తెలుసుకుంటాడు. అంతేగాని ఎక్కడికి పోతామని కాదు అర్థం. శరీరంలో ఉంటూనే ఈ శరీరానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి ప్రథమ పాద, ద్వితీయ పాద, కారణావస్థ అయినటువంటి నిద్రలో ఉన్నటువంటి అజ్ఞానము, ఈ అన్యథాగ్రహణము, అజ్ఞానము, ఈ పొరపాటు, గ్రహపాటు, అపార్థాలు, ఇవన్నీ ఆత్మ అయినటువంటి నా యందు ఉండవు. అవి వాటికే కానీ, అవి ఉన్నా వాటిలో ఉంటాయి కానీ నన్ను అంటుకోవు. ఎలా అండి అంటే తర్వాత కారికలో చెప్తారు. ఇప్పుడు ఈ కారిక అర్థమైంది కదా. కార్యకారణ బద్ధౌతౌ ఇష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞః కారణబద్ధ ఓన్లీ బట్ ద్వౌతౌ తుర్యే న సిద్ధ్యత. ఇవి తుర్యమునందు సిద్ధించవు అని అర్థం. న సిద్ధ్యత అంటే సిద్ధించవు అంటే లేవు అని అర్థం. తర్వాత కారిక 12వ కారిక. ఇప్పుడు సామాన్య ధర్మాలు చెప్పారు కదా. సామాన్య ధర్మాలు ఏమిటి? అగ్రహణం, అన్యథాగ్రహణం. ఆత్మలో అగ్రహణము లేదు, అన్యథాగ్రహణము లేదు. ఈ పాదాల్లో మాత్రం బీజం, అంకురం వీటికి ఉన్నాయి కానీ ఆత్మయందు లేవు అని చెప్పి పోల్చి చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క కారికలో వైధర్మ్యాల్ని చెప్తున్నారు. వైధర్మ్యం ఎవరి మధ్యలో అంటే తురీయానికి ప్రాజ్ఞుడికి ఉన్నటువంటి భేదం. తురీయానికి ఇందాకేం చెప్పాను, విశ్వతైజసుడికి ప్రాజ్ఞుడికి ఉన్న భేదం అండ్ ప్రాజ్ఞుడికి తురీయానికి ఉన్న భేదం చెప్పారు ఇందాక. అంటే విశ్వతైజసుడికి అగ్రహణం, అన్యథాగ్రహణం ఉంటుంది, ప్రాజ్ఞుడికి అగ్రహణం మాత్రమే ఉంటుంది, తురీయానికి అది కూడా ఉండదు, పొరపాటు ఉండదు, అజ్ఞానము ఉండదు తురీయంలో. ఇప్పుడు ప్రాజ్ఞుడికి తురీయానికి మాత్రం భేదం చెప్తున్నారు. 12వ కారికలో చదువుతాం. 39వ పేజీ. నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం ప్రాజ్ఞః కించన సంవేత్తి తుర్యం తస్సర్వదృక్ సదా. చైతన్యం అంటే తురీయం, తురీయం అంటే చైతన్యం. తురీయ ఆత్మ అజ్ఞానానికి, అధ్యాసానికి సాక్షిగా ఉన్నది. 4 పేర్లు అజ్ఞానానికి ఇచ్చాం, 4 పేర్లు అధ్యాసానికి ఇచ్చాం. అజ్ఞానం, అధ్యాసం, ఈ రెండింటికి సాక్షిగా ఉన్నది తురీయాత్మ. విట్నెస్సర్ అంటారు. సాక్షి అంటే ఏమిటి? చూసేవాడు. దృక్, దృక్ చూసేవాడు, తెలుసుకునేవాడు, ఎక్స్పీరియన్సర్. తెలుసుకునేవాడు తెలుసుకునేబడేదానికంటే వేరు, అవునా? సాక్షి తెలుసుకుంటున్నాడు. దేన్ని తెలుసుకుంటున్నాడో దానికంటే వేరా కాదా? వేరు. దృక్, సర్వదృక్. అజ్ఞానదృక్, అధ్యాసదృక్. అజ్ఞానము తెలుస్తోంది, అజ్ఞానం వల్ల చేసే పొరపాటు తెలుస్తున్నది. ఇప్పుడు మీకు ఫిజిక్స్ అజ్ఞానం ఉందని తెలుసా తెలీదా? కెమిస్ట్రీ అజ్ఞానం ఉందని తెలుసా తెలీదా? మ్యూజిక్ అజ్ఞానం ఉందని తెలుసా తెలీదా? ఒక జ్ఞానం ఉంటే మరొక అజ్ఞానం ఉందని తెలుస్తుందా లేదా? ఆ తెలుసుకునేవాడికి తెలుసుకోబడేది అజ్ఞానం. అప్పుడు అజ్ఞానానికి సాక్షిగా ఉన్నాడు, అవునా? నాకు ఆత్మ జ్ఞానం లేదండి అన్నాడు. నాకు ఆత్మ అజ్ఞానం ఉన్నది అన్నాడు. అది తెలుసుకునేవాడు ఎవరో తెలుసా? ఆత్మ. ఆత్మ అజ్ఞానం ఉన్నదని తెలుసుకునేవాడు ఆత్మే. కానీ మనకు అది ఆత్మని తెలియక నాకు ఆత్మ అజ్ఞానం ఉందంటున్నాడు వీడు. తెలుసుకునేవాడే
అజ్ఞానం సర్వదృక్ అన్నారు. సర్వం అంటే ఏంటి? ఇందాక రెండు చూసాం. అజ్ఞానం, అధ్యాసం. పొరపాటుని తెలుసుకునేవాడిని నేనే. నేను పొరపాటు చేశానని చెప్పి తెలుసుకునేవాడిని నేనే. అపార్థం చేసుకున్నాడు అని చెప్పి తెలుసుకునేవాడిని నేనే. అజ్ఞానం వల్ల అపార్థం చేసుకున్నాడని తెలుసుకునేవాడిని నేనే. రెండు తెలుసుకునేది నేనే. అప్పుడు ఆ రెండు నేను కాదు కదా. తెలుసుకునేవాడు తెలుసుకునేబడేదానికంటే వేరే అని చెప్పి తలకాయ ఊపారు కదా ఇందాక. ఇప్పుడు అజ్ఞానానికి సాక్షి నేను, అజ్ఞానం వల్ల జరిగే పొరపాటుకి సాక్షి నేను. కనుక అజ్ఞానము అధ్యాసము నాలో లేవు. ఎందుకో తెలుసా? నేను పారమార్థిక సత్యాన్ని, అజ్ఞానం అధ్యాసం రెండూ కూడా వ్యావహారిక సత్యం, లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. నన్ను ఎందుకు అంటవు చెప్పాను చూసారా? ఈ వ్యాధి, జర, మరణ, దిగులు, చింత నన్ను అంటవు. ఆత్మనైన తురియ ఆత్మని నన్ను కొంచెం కూడా, ఏమండి ఈ యొక్క వ్యాధి, జర, మరణం కొంచెం కొంచెం ఏదన్నా ఎఫ్లిక్ట్ చేస్తాయో తురియ ఆత్మని అన్నాడు. కొంచెం దగ్గరికి వెళ్ళి గిల్లుతాయేమో, నొప్పి పుట్టిస్తాయేమో. అంటే కలలో వచ్చిన వర్షం మిమ్మల్ని తడుపుతుందా? కలలో వచ్చిన వర్షం బాగా కుంభపోత వర్షం అండి. కల్లో మీరు తడిసిపోయినారా? ఏం తడవలేదు. అంటే మెలకువతో ఉన్నవాడి కంటే కలలో వచ్చిన దృశ్యాలన్నీ కూడా తక్కువ సత్యం. మెలకువ ఉన్నవాడు ఎక్కువ సత్యం, హయ్యర్ ఆర్డర్. అది లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ కదా. అది ప్రాతిభాసిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. మంటలు వచ్చినాయి, నిప్పులు చూసాం కలలో. ఏమన్నా మనకు కాలిందా ఏమిటి? పొద్దున చూసుకుంటే అమ్మో కాలిందంటారా? లేదు కదా. ఎందుకని అన్నారు? అది అబద్ధం అండి, అది అసత్యం. మరి నువ్వు నేను సత్యం అండి, నన్ను అందుకనే కాల్చలేదన్నారు. అది ఎట్లాగో అది అర్థమైంది కదా. ఇప్పుడు మెలకుతో ఉన్నవాడికి ఉన్న వ్యాధి, ముసలితనం, కుటుంబ సమస్యలు, బాధలు, తలనొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి, చెయ్యి అన్నీ చెప్పాలి. ఈ నొప్పులన్నీ కూడా ఈ తురియ ఆత్మని అంటవు. ఎందుకో తెలుసా? ఈ వ్యావహారిక ఉన్నటువంటి వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తక్కువ సత్యం, లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. వ్యావహారిక సత్యమైతే ఈ తురియ ఆత్మ నేను పారమార్థిక సత్యాన్ని, పరమసత్యాన్ని. సత్యం, పరమసత్యం, అబద్ధం, మూడు పెట్టుకోండి. ఓకే, అబద్ధం కల, వ్యావహారిక సత్యం సత్యం, నేను ఆత్మని పరమసత్యం. ఈ వ్యావహారికాన్ని ఇప్పుడు మీరు చూసేది సత్యమే అయితే మీరు కలలో కూడా గుర్తుండాలి కదండి. ఈ శరీరం కలలో గుర్తులేదే, మరి నిద్రలో గుర్తులేదే. కనుక అది పరమసత్యం కాదు. ఏది? ఇప్పుడు వ్యావహారిక శరీరం, ఈ శరీరం, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవన్నీ పరమసత్యం కాదు. ఎందుకో తెలుసా? అది పరమసత్యం అయితే నిద్రలో కూడా ఉండాలి, కలలో కూడా ఉండాలి. లేదే, ఈ శరీరం కానీ, ఈ మనస్సు కానీ, ఈ బాధలు కానీ, మా పిల్లవాడు కానీ, మా పిల్లలు కానీ నిద్రలో లేరు, స్వప్నంలో లేరు. వాళ్ళు పరమసత్యం అవుతారు. అప్పుడు ఈ శరీరం పరమసత్యం అవుతుందా? మీరే చెప్పండి. కానీ ఈ మూడింటిని తెలుసుకునేవాడు ఎవరున్నాడో, మెలకుల్లో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నాను, నిద్రలో తెలుసుకుంటున్నాను, కళ తెలుసుకుంటున్నాను, సాక్షి ఉన్నాడే, వాడు పరమసత్యం. అది తురియ ఆత్మ. ఇప్పుడు మీరు పరమసత్యంగా నిలుస్తారా? వస్తూ పోతూ ఉండే ఈ సత్యమైనటువంటి వ్యావహారిక సత్యమైనటువంటి పంటి నొప్పి, కంటి నొప్పి, కాలు నొప్పి, మరణం, వ్యాధి, ముసలితనం, ఇవన్నీ పట్టుకుని వేలాడుతున్నటువంటి ఈ వ్యావహారిక సత్యంతో కూడినటువంటి విశ్వ ప్రథమ పాదాన్ని మీరు అనుకుంటారా? చెప్పండి. అడుగుతున్నారు గౌడపాదాచార్యుల వారు. చెప్పి తాడో పేడో తెలుసుకుంటున్నారు. తురియ ఆత్మని నేను పారమార్థిక సత్యాన్ని తెలుసుకుంటే ఆనందం, సంతోషం, శాంతి, పూర్ణత, నిండుదనం, జీవితంలో వెలితుండదు, కొరత ఉండదు. అలా తెలుసుకోకుండా నువ్వు ఈ వ్యావహారిక సత్యాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండు. జన్మజన్మలు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, జీవితాంతం అంతే నీ జన్మ అంటారు. చూసారా? కానీ తెలుసుకోవడం చాలా కష్టం. ఏదో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ మాండూక్య ఉపనిషత్తు చదవం.
లేకపోతే ఈ విషయం ఏమిటంటే అది సామాన్యమైన విషయమా ఇది మనం తెలుసుకునేది ఇప్పుడు మనకు అర్థం కావటం లేదు కానీ విషయం చాలా గొప్ప విషయం ఇది మనకు అర్థం కాకపోవడం వల్ల అది గొప్పదని తెలియడంలే అది అర్థమైనప్పుడు తెలుస్తుంది దాని గొప్పదం ఒక రాయి దొరికిందండి మెరుస్తున్నది అది డైమండ్ అని తెలియదు తెలియనంతసేపు అది దాని విలువ తెలియనంతసేపు ఏం ఉపయోగం మన దగ్గరే ఉంది ప్యాకెట్లో ఉంది ఏదో రాయి ముక్క అనుకున్నాం కానీ దాని విలువ తెలిసిన రోజు ఇది కోట్లు కోట్లు విలువ చేస్తుంది తెలిసినప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని సంగతి అదేవిధంగా ఈ తురి ఆత్మ ఇప్పుడు చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు నేను తురి ఆత్మనే అయ్యున్నాను అయినప్పటికీ కూడా నేను గ్రహించక అగ్రహణం అన్యథాగ్రహణంలో కొట్టుకుంటున్నాం మనం అందువల్ల మన యొక్క వాల్యూ మనకు తెలియక వాళ్ళు అట్లన్నారు ఇట్లన్నారు అపార్థం చేసుకున్నారు నన్ను అట్లన్నాడే ఇట్లన్నాడే అని చెప్పి దిగులు పడుతూ చింతతో బాధపడుతున్నాను నాకే ఈ ప్రాబ్లం వచ్చింది శరీరానికి వ్యాధి వస్తే నాకు మాత్రం ఎందుకు రావాలి ఇదని ఇదొకటే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఆస్తి నష్టం వస్తే ఆ భగవంతుడికి నా మీద దయ లేదని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతాం ఒకటా రెండా అన్యథా గ్రహణాలు ఎన్నండి లెక్క పెట్టడానికి నక్షత్రాలు ఎన్నో దానికి డబుల్ ఉన్నాయి అన్యథా గ్రహణాలు పొద్దున్న నుంచి చూడండి ఆలోచించి నైట్ వరకు ఎన్ని చేస్తున్నాము మన మనసుని ఆలోచించండి చేసేగాక మనసులో గందరగోళాలు ఎన్ని సృష్టిస్తుంది మనస్సు ఎన్ని గందరగోళాలు సృష్టిస్తుంది మనస్సు ఆ కాసేపట్లో ఏం చేస్తామో మనకే తెలియదు కదా ఆ కోపం తాపంలో మనస్సు ఎన్ని పరిపరి విధాలు ఆలోచిస్తుంది అబ్బా అచ్చమైన తెలుగు మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తుందండి ఏమిటండి అంటే అన్యథాగ్రహణం అండి అన్నాం పరిపరి విధాలు ఆలోచిస్తుందట వ్యావహారిక సత్యం మిథ్యా మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తుంది అవసరమా హాయిగా కూర్చొని నేను తురి ఆత్మని చెప్పి అనుకోరా అంటే తమిళంలో చెప్తారు చుమ్మా ఇరుంది సుఖం పెరు అన్న ఆహాహా సుఖం నాకు దిగులు పట్టమే బాగుంది అని అన్నాడు పడు అన్నారు అది చూడండి కారికలో ఆత్మానం న పరాంశైవ న సత్యం నాపి అనృతం ప్రాజ్ఞ కించన సంవేత్తి ప్రాజ్ఞుడికి తుర్యానికి పోలిక చెప్తున్నారండి ప్రాజ్ఞుడు ఎవరండి ఎన్నో పాదం మూడో పాదం ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు ప్రాజ్ఞుడు అంటే నిద్రపోయేవాడు అని అర్థం నిద్రపోయేవాడు ఏం చేస్తున్నాడట నా ఆత్మానం సంవేత్తి తనను తాను తెలుసుకోలేడు తన ఆత్మనని తెలియదు తాను ఈ శరీరాన్ని తెలియదు రెండు రకాలుగా చూడొచ్చు తనను తాను తెలుసుకోలేడు నా ఆత్మానం సంవేతి రెండు నా పరాంశ్చైవ పోనీ బయట విషయాలన్నా తెలుసుకుంటున్నాడా పరాం అంటే అవతల వాడని పక్కన ఉన్న పడుకున్నవాడని తెలుసుకుంటున్నాడా మా అబ్బాయి మా అమ్మాయి పిల్లలు వీళ్ళందరినీ తెలుసుకుంటున్నాడా అది తెలుసుకోవడం లేదు తన ఇల్లు తెలుసుకుంటున్నాడా బయట ఉన్నటువంటి ఇల్లుని తెలుసుకోవటం లేదు నా సత్యాన్ని తెలుసుకోలేడు నా అనృతం ఎట్లయినా కళలో వాడన్నా కనీసం అనృతాన్ని తెలుసుకుంటున్నాడు కళలో ఏం చేస్తున్నాడు లేని వాటిని అన్నిటి చూస్తున్నాడు కదా వీడికి అది కూడా లేదు ఇక్కడ నిద్రపోయేవాడికి నా అనృతం వ్యవహారంలో ఉన్నప్పుడు మనం ఏం చూస్తున్నాము ఈ పిల్లి నల్లి ఎలుక వీళ్ళని చూస్తున్నాం కదా కొంచెం సత్యమైన వాటిని చూస్తున్నాం కళలో అసత్యమైన వాటిని చూస్తున్నాం వీడికి అది కూడా లేదు నిద్రపోయేవాడికి రెండూ లేవు కదా సత్యాన్ని చూడటం లేదు అనృతాన్ని చూడటం లేదు వ్యవహారంలో వ్యావహారిక ప్రపంచంలో ఉన్నటువంటివి చూడటం లేదు నిద్రలో అంటే కలలో వచ్చేటటువంటి అనృతమైనటువంటి వాటిని చూడటం లేదు ఏం చేస్తున్నాడు అంటే ఏమీ తెలియకుండా న సత్యం న అనృతం ప్రాజ్ఞ న కించన సంవేత్తి నా సప్లై చేసుకోవాలి అక్కడ ఏమీ తెలుసుకోవడం లేదు ఎలా తెలుసండి అంటే నిద్రపోయి లేచిన తర్వాత ఏం చెప్తాం బాగా నిద్రపోయినానండి నాకు ఏమీ తెలియలేదండి అన్నాడు అదే నాకు కించిన సంవేత్తి అన్నాడు వాట్ అబౌట్ అవర్ హీరో తుయ్యం తత్సర్వం దృక్ సదా ఎల్లప్పుడూ ఈ తురియ ఆత్మ సాక్షి నేను అంటే ఎవరు శరీరం కాదు మనసు కాదు నిద్రపోయేవాడు కాదు
సాక్షి సర్వదా అంటే జాగ్రత్త అవస్థయందు, స్వప్నావస్థయందు, సుషుప్తి అవస్థయందు, మెలకుతో ఉన్నప్పుడు, కలగనేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, దృక్ సదా 3 అవస్థల యందు కూడా. సదా అంటే ఇప్పుడు అన్ని వేళల యందు, అన్ని స్థలముల యందు, అన్నింటి యందు కూడా సాక్షిగా ఉన్నాడు. మెలకుతో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నాను, నిద్రలో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఏం తెలియడం లేదనే స్థితిలోనూ సాక్షిగా ఉన్నాను, కలగనేటప్పుడు అనృతమైనటువంటిని తెలుసుకుంటున్నాను. కనుక ఎవరు సత్యం మీరు ఇప్పుడు చెప్పండి? తురియ ఆత్మ సత్యం. ఆ తెలుసుకునేవాడు సత్యమైన వాడిని నేను అని చెప్తారా? మెలకుతో మాత్రమే ఉన్నప్పుడు వీడు ప్రథమ పాదం నేనంటారా? కనుక మెలకుతో ఉండేవాణ్ణి, కలగనేవాణ్ణి, నిద్రపోయేవాణ్ణి, ఈ ముగ్గురిని కూడా తెలుసుకునేవాణ్ణి, తురియ ఆత్మని నేను. మళ్ళీ చెప్పండి. మెలకుతో ఉన్నవాణ్ణి నేనే, మెలకుతో ఉన్నవాణ్ణి తెలుసుకునేవాణ్ణి నేనే, కలగనేటప్పుడు కలగనేవాణ్ణి తెలుసుకునేవాణ్ణి నేనే, నిద్రపోయేటప్పుడు నాకేమీ తెలియడం లేదు అని తెలుసుకునేవాణ్ణి నేనే. ఈ నేనెవరు? తురియ ఆత్మ. ఎన్నో పాదం? 4వ పాదం. ఇప్పుడు మీరెవరు చెప్పండి? మీ పేరు విశ్వడికి సంబంధించింది, మొదటి పాదానికి సంబంధించింది. మీ పేరు అమ్మా నాన్నలు ఇచ్చిన పేరు మొదటి పాదానికి సంబంధించిందండి. తురియానికి ఏం పేరు? నేను ఆత్మని. తురియానికి ఈ మూడింటి నుంచి బయటపడాలి కనుక నేను 4వ పాదాన్ని పెట్టుకున్నాం పేరు, తురియం అని పెట్టుకున్నాం పేరు. సాక్షి నేను, ఆత్మస్వరూపాన్ని. సర్వ దృక్. చూసారా నేను ఎవరిని ఇప్పుడు? నా పేరేంటి? సర్వదృక్. సర్వ అంటే ఎవరు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, స్ఫుటతరా యా సంవిజృంభతే సంవిత్ ఆత్మ అన్నారు. సర్వదృక్ సదా. తురీయ పాదం సత్యం, ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం అసత్యం, వ్యావహారికం. నేను ఈ మూడింటిని ప్రకాశింపజేసేవాణ్ణి. ప్రకాశక, అవి ప్రకాశ్యం, నేను ప్రకాశక, వాటిని తెలుసుకునేటట్లుగా చేసేవాడిని అన్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారంటే తురియ ఆత్మ వల్లనే చూస్తున్నారు. అర్థమైందా? తురియ ఆత్మ వల్లనే వింటున్నాం, తురియ ఆత్మ వల్లనే మాట్లాడుతున్నాను. అది మర్చిపోయినాం, కంటికి కనపడదు కదా. అది 13వ కారిక. అర్థమైందా ఈ కారిక పూర్తిగా? తుర్యం తుర్యే తత్సర్వం దృక్ సదా అన్నారు. ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః బీజనిద్రాయుతః ప్రాజ్ఞః సా చతుర్యేన విద్యతే. ఈ 13వ కారికలో మొదటి లైన్లో సాధర్మ్యం చెప్పి రెండవ లైన్లో వైధర్మ్యం చెప్తున్నారు. మొదట వైధర్మ్యం చూస్తాం రెండో లైన్లో. బీజ నిద్రాయుత ప్రాజ్ఞ. 3వ పాదంలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడైనటువంటి వాడు బీజం నిద్రాయుత. అంతే కదా, ఇందా చెప్పాను కదా. నిద్ర అంటే అగ్రహణం, అజ్ఞానానికి మరొక పేరు. ప్రాజ్ఞుడు అగ్నుడే కదా, ఏం తెలియదు కదా, అజ్ఞానంలో ఉన్నాడు కదా, కనుక నిద్రలో ఉన్నాడు కదా ప్రాజ్ఞుడు. తర్వాత బీజ రూపంలో ఉన్నాడు కదా, బీజం అని పేరు కదా. సాచ తుర్యేన విద్యతే, అవి తురియమునందు లేవు. బీజం, అగ్రహణం, కారణం, నిద్ర ఇవి లేవు. అందుకని నిద్రలో సాక్షి ఉన్నాడు. నిద్రలో కనుక సాక్షి లేకపోతే మెలకు వచ్చిన తర్వాత మీరు చెప్పలేరు హాయిగా నిద్రపోయినానండి అని. ఎవరు ఆ చెప్పింది, రిజిస్టర్ చేసింది ఎవరు? తురియ ఆత్మ. అందుకని తురియమునందు బీజం కానీ, కారణం కానీ, అగ్రహణం కానీ, ఇవన్నీ నిద్ర కానీ లేవు. ఇప్పుడు తురియ ఆత్మకి నిద్ర వస్తుందా? రాదు.
న తుర్యే విద్యతే అన్నాడు. మొదటి లైన్లో ఏం చెప్తున్నారు? ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుర్యయో. ప్రాజ్ఞం తురీయాత్మకు ద్వైతస్య అగ్రహణం. బ్యూటిఫుల్ వర్డ్. సి, ద్వైతం అంటే భేదం, డ్యుయాలిటీ. తురీయాత్మకి ఈ ద్వైతం ఉండదు, ఈ అజ్ఞానం ఉండదు. అజ్ఞానం కాదు, అన్యథాగ్రహణం ఉండదు తురీయాత్మ యందు. ప్రాజ్ఞుడికి చూద్దాం ఫస్ట్. ప్రాజ్ఞుడికి అన్యథాగ్రహణం ఉందా? లేదు. అగ్రహణం, అజ్ఞానం ఉన్నది, అగ్రహణం ఉన్నది కానీ అన్యథాగ్రహణం లేదు. ఏమి తెలుసుకోకపోవడం అనేటువంటిది ఉన్నది ఈ ఎవరికి? ప్రాజ్ఞుడికి. ఇందా చెప్పాను కదా ఆ లైన్లో 4 చెప్పేటప్పుడు, ద్వైతస్య అగ్రహణం తుల్యం. ప్రాజ్ఞుడికి తురీయాత్మకి ద్వైతాన్ని తెలుసుకోకపోవడం సమానం. ద్వైతస్య అగ్రహణం. ద్వైతస్య అగ్రహణం అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఈ రెండింటిని తెలుసుకోకపోవడం తురీయాత్మకి, తర్వాత ఈ యొక్క నిద్రలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడికి సమానం అన్నారు. అంటే ఏమిటి అర్థం తెలుసా? ఇక్కడ తురీయాత్మకి తెలియదా అంటే ఏమిటి అర్థం? తురీయ ఆత్మయందు ఇవి లేవు. నిద్రలో ఉన్నట్టు ప్రాజ్ఞుడేమో వాటిని గ్రహించడం లేదు, కానీ నిజంగా తురీయ ఆత్మయందు ఇవి లేవు. ఏం లేవు? అన్యథాగ్రహణం లేదు, పొరపాటు లేదు ఆయన ఎందు. నిద్రపోయేవాడికి నిద్రపోవడం వల్ల పొరపాటు లేదు. ఈయనకేమో జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల పొరపాటు ఉండదు. వీడికి నిద్రపోవడం వల్ల వీటిలో పొరపాటు లేదు. సో ద్వైత అగ్రహణం అంటే ద్వైతాన్ని తెలుసుకోకపోవడం సమానం ఆత్మకి, ఎవరికి? ఈ ప్రాజ్ఞుడికి. కొంచెం అబోవ్ హెడ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కాబట్టి ఇంతవరకు బాగా అర్థమైందండి, ఇప్పుడు ఏమిటి బ్రేక్ వచ్చిందన్నారు. మరి అర్థమవుతుంది వచ్చే వారం. కొంచెం ఆలోచించండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.